Ekam Abundance Festival is beginning. It is a very, very important journey. Believe me, it is not about changing your behavior. It is not about you becoming a good human being. This is about becoming a different human being. A species that can work and function from a powerful state of consciousness, where your consciousness yourself is expanding. And that can only happen here in Ekam, because Ekam has been built for that purpose. Everything is a revelation here. Ekam also is a revelation. And to house the golden ball here, the Hiranyagarbha, because from here it will affect the whole world. And only on that basis we have built it. The idea was that people should come and they should meditate here. So not only would people become enlightened and they will have abundance, but then it will help people all over the world. As many people come and meditate here, it's not only for your own good, but it's also for the good of people who do not come here. It will help anybody in the world. And also you can make it more easily here. This is the ultimate. Like all rivers going to the ocean, this is the ultimate. If you are able to cultivate this calm in your consciousness, you would be like a lotus leaf that is in water, which is still not wet. The external turmoil, the external chaos does not lead you into an inner disorder or an inner chaos, does not allow you to create these negative samskaras in your consciousness, does not allow you to have the misfortune flow into your life. You would be able to turn the wheel of fortune in your life. నమస్తే, నేను లక్ష్మి, ఏకం క్షేత్రం ఫ్యాకల్టీ మెంబర్. గ్లోబల్ లిమిట్లెస్ ఫీల్డ్ మెడిటేషన్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనమందరం ఈ పవిత్ర అక్షయ తృతీయ రోజున శ్రీ అమ్మ, శ్రీ భగవానుల ఆశీర్వాదాలు స్వీకరించడానికి కలిసి ఉన్నాము. ఈరోజు చాలా శక్తివంతంగా భగవద్ అనుగ్రహాన్ని పొందపోతున్నాము. అంతేకాకుండా మనం శ్రీ ప్రీతాజీ, శ్రీ కృష్ణాజీలతో లిమిట్లెస్ ఫీల్డ్ మెడిటేషన్లో ఐశ్వర్యం, ధ్యేయం అనే భాగ్యాలను మన జీవితంలో పొందుతాము. శ్రీ అమ్మ, శ్రీ భగవానుల నుండి ఆశీర్వాదం స్వీకరించిన తరువాత శ్రీ ప్రీతాజీ, శ్రీ కృష్ణాజీ వారి జ్ఞాన సంపదతో మన జీవితాన్ని గొప్ప ఐశ్వర్యం, జ్ఞానవంతమైన ధ్యేయం వైపుకు మార్గదర్శనం చేస్తారు. ముందుగా మీలో లిమిట్లెస్ ఫీల్డ్ అంటే తెలియని వారి కోసం క్లుప్తంగా వివరిస్తాను. నేను ప్రపంచంలోని వివిధ దేశాల నుండి ఎంతో మంది శ్రీ ప్రీతాజీ, శ్రీ కృష్ణాజీల వద్దకు రావడం చూసి ఉన్నాను. శ్రీ కృష్ణాజీ మీకు నా నుండి ఎటువంటి ఆశీర్వాదం కావాలి అని వారిని అడిగినప్పుడు వారంటారు, మీ సాన్నిధ్యంలో నిశ్శబ్దంగా కూర్చునే భాగ్యం ఇవ్వమని అడుగుతూ ఉంటారు. ఆ నిశ్శబ్దంలో కూర్చున్న వారికి వారు అడిగినవే కాకుండా అడగని ఎన్నో శుభాలు జిజ్ఞాసుల జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఈ లిమిట్లెస్ ఫీల్డ్లో వారు మౌనంగా మనతో అనుసంధానమయ్యి మన అభీష్టాలను సిద్ధింపచేయడానికి, ఉజ్వల భవిష్యత్తు కొరకు
వారి ఆశీర్వాదాలను మనకు అందచేస్తారు. భౌతిక శాస్త్రం నుండి ఉదాహరణగా చెప్పాలంటే, అయస్కాంత క్షేత్రంలోనికి వచ్చిన ఇనుప ముక్క ఎలాగైతే అయస్కాంతంగా మారిపోతుందో, అలాగే ఈ లిమిట్లెస్ ఫీల్డ్ ఒక మహా సంభవం. లిమిట్లెస్ ఫీల్డ్లో మీరు ప్రవేశించినప్పుడు మీ శరీరం, మనస్సు, చైతన్యం ప్రభావితమవుతాయి. లిమిట్లెస్ ఫీల్డ్ శ్రీ ప్రీతాజీ, శ్రీ కృష్ణాజీ ముక్తి స్థితి అయిన ఏకత్వ స్థితికి చేరుకున్నప్పుడు వారు ఉత్పన్నం చేసే ఒక ఆధ్యాత్మిక శక్తి క్షేత్రం. మానవ శరీరంలో చేరుకోగలిగిన ఉన్నతమైన ఈ స్థితిలో విశ్వవ్యాప్తంగా ఉన్న మానవాళిని ప్రభావితం చేయగల చైతన్య క్షేత్రాన్ని వారు ఉత్పన్నం చేస్తారు. లిమిట్లెస్ ఫీల్డ్ నుండి వచ్చే ఆశీర్వాదం స్వీకరించడానికి భౌతికంగా ఉన్న దూరం అంత ముఖ్యం కాదు. ఇండ్లలో కూర్చుని కూడా స్వీకరించవచ్చు. కావలసినదంతా ఈ అనుభవాన్ని పవిత్రంగా స్వీకరించే హృదయం. ఏ నమ్మకాలకు చెందినవారైనా, ఏ ప్రాంతానికి చెందినవారైనా ప్రతి ఒక్కరూ ఈ ఆశీర్వాదం అందుకోవచ్చు. లిమిట్లెస్ ఫీల్డ్ సమయంలో మనమందరం కలిసి ఏకం మంత్రం జపిస్తాము. ఏకం మంత్రం హంస సోహం ఏకం. క్లుప్తంగా దీని అర్థము, నేను దైవంలో ఉన్నాను, దైవం నాలో ఉంది, మేమిరువురము ఏకం. లిమిట్లెస్ ఫీల్డ్లోకి ప్రవేశించటం అంటే పవిత్ర చైతన్య క్షేత్రంలోనికి ప్రవేశించటం. మీ భావాలకు కేంద్రమైన మీ హృదయం ప్రభావితమయ్యి మీ చైతన్యాన్ని కూడా పూర్తిగా ప్రభావితం చేస్తుంది. మెదడులోని పిట్యూటరీ, పీనియల్, హైపోథాలమస్ యాక్సెస్ ఉన్న ఆ భాగంలో బ్రహ్మగర్భం లేదా అనంత చైతన్య గర్భం ఉంటుంది. కేవలం ఎవరో ప్రాచీన కాలం నాటి మర్మయోగులకు మాత్రమే ఈ రహస్యం తెలిసి ఉండవచ్చు. మీ తల మధ్య భాగంలో ఈ బ్రహ్మగర్భం ఉంటుంది. లిమిట్లెస్ ఫీల్డ్ మెడిటేషన్ సమయంలో మీకు సూచనలు అందించినప్పుడు మీ తల మధ్య భాగం ప్రకాశవంతమైనట్లుగా కల్పన చేసుకోవాలి. లిమిట్లెస్ ఫీల్డ్లో ఆ అనంత చైతన్య గర్భం ఈరోజు మీలో జాగృతమవుతుంది. ఇప్పుడు ఒక్క క్షణం బ్రహ్మగర్భంపై ఏకాగ్రత ఉంచి ధ్యానం చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి. మీ ఏకాగ్రతను భ్రూమధ్యంపై ఉంచి అక్కడ ఒక జ్యోతిని చూడండి. ఆ జ్యోతి నెమ్మదిగా మీ శిరస్సు మధ్య భాగంలోనికి వెళుతూ అక్కడ తేలాడుతున్నట్లుగా చూడండి. తేజోవంతమైన ఆ వెలుగు మీ తల మధ్య భాగంలో సుస్థిరమైనట్లుగా చూడండి. మూడు సార్లు నెమ్మదిగా శ్వాసను తీసుకుని వదలండి.
దయచేసి కళ్ళు తెరవండి. లిమిట్లెస్ ఫీల్డ్ సమయంలో శ్రీం అనే మంత్రోచ్చారణతో భగవంతుడిని మీ హృదయ కమలంలోనికి రమ్మని ఆహ్వానిస్తాము. మీరు మాతో కలిసి మంత్రం జపించవచ్చు లేదా మంత్రం వింటూ ప్రార్థనలో కూడా ఉండవచ్చు. శ్రీం బీజమంత్రం ప్రాచీన కాలంలో భగవత్ తత్వాన్ని ఐశ్వర్యం, సమృద్ధి రూపంలో ఆవాహనం చేయడం కోసం జపించేవారు. ఆ సమయంలో మీ కుడి చేతి చూపుడు వేలి మొన మీ బ్రొటన వేలి మొనతో తాకించి ఆ మొనలను మీ ఛాతీ మధ్య భాగం తాకుతున్నట్లుగా ఉంచాలి. ఈ విధంగా ఈ ఆపద సమయంలో మనకున్న సమయాన్ని శ్రీ ప్రీతాజీ, శ్రీ కృష్ణాజీ మన ఆధ్యాత్మిక వికాసానికి ఉపయోగించమంటున్నారు. అందుకే ప్రతిరోజు వారి జ్ఞాన సంపదను సోషల్ మీడియా ద్వారా అందచేస్తున్నారు. మీ జీవితంలో భాగం పంచుకునే వారందరికీ ఈ జ్ఞానము షేర్ చేయవచ్చు. ఇది మనం చేయవలసిన ముఖ్యమైన సేవ. అలాగే ప్రతిరోజు ఆన్లైన్ ద్వారా దాసాస్, ఫ్యాకల్టీస్ నిర్వహించే బోధనా తరగతులలో మీరు పాల్గొనవచ్చు. అందులో శ్రీ అమ్మ భగవానుల ఆధ్యాత్మిక బోధనలు, శ్రీ ప్రీతాజీ, శ్రీ కృష్ణాజీల జ్ఞానము, వారి అద్భుతమైన ధ్యాన ప్రక్రియలు మిమ్మల్ని మనోహరావస్థకు చేరుస్తాయి. అందరూ సిద్ధంగా ఉన్నారా? వెంటనే మీ అందరి ఫోన్స్ సైలెన్స్లో ఉంచాలని కోరుతున్నాము. రాబోయే 1 గంట సమయం ఒకరితో ఒకరు మాట్లాడకుండా పూర్తి నిశ్శబ్దం పాటించమని కోరుతున్నాము. మౌనంగా ఉన్నప్పుడే మీరు లిమిట్లెస్ ఫీల్డ్ యొక్క ఫలాన్ని సంపూర్ణంగా పొందగలుగుతారు. మీ వెన్ను నిటారుగా ఉంచండి. స్థిరంగా, సౌకర్యంగా కూర్చోండి. Namaste. అందరూ సిద్ధంగా ఉన్నట్లయితే శ్రీకృష్ణజీని వారి జ్ఞానాన్ని మనకు అందచేయటానికి ఆహ్వానిస్తాము. A festival in India. This is a day for inviting blessings of abundance from the universe. Abundance as నమస్తే, love, joy, ఎలా ఉన్నారు? health and vitality. మీ ఆప్తులందరూ We are సౌఖ్యంగా connected to క్షేమంగా millions ఉన్నారా? via various television channels, ఈరోజు అక్షయ తృతీయ. internet right now. దైవం నుండి ఐశ్వర్యం కొరకు ఆశీర్వాదం స్వీకరించే రోజు. ఐశ్వర్యం కేవలం ధనం రూపంలోనే కాదు, ప్రేమ, ఆనందం, ఆరోగ్యం, తేజం కూడా ఐశ్వర్యమే. Purnam means ఈ సమయంలో మనతో పాటు ఆన్లైన్ ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా లక్షలాది మందితో భాగం వహిస్తున్నాం. అక్షయ అంటే ముగియనిది, కొలతలేనిది అని అర్థం. దైవిక చైతన్య ప్రపంచం నుండి చూస్తే సమస్త సృష్టి, సమస్త జీవరాశులు కొలతలేనివి, పరిపూర్ణమైనవి. divine blessings from Sri Amma and Sri Bhagwan, and then enter the limitless field. అక్షయ తృతీయ ఎటువంటి రోజు అంటే, ఏదైతే మనకు కొరతగా ఉన్నదో దానిని మనకు కోరినంత మన దైవం మనకు ఇచ్చే రోజు. Receive their blessings now. లిమిట్లెస్ ఫీల్డ్లోకి ప్రవేశించే ముందుగా శ్రీ అమ్మ, శ్రీ భగవానుల నుండి ఆశీర్వాదం స్వీకరిద్దాం. మనందరినీ గొప్ప ఐశ్వర్యము మన జీవితాల్లో ప్రవహించాలని అక్షయ తృతీయ పర్వదినాన ఆశీర్వదిస్తారు. మనందరం ఇప్పుడు వారి ఆశీర్వాదం స్వీకరిస్తాము. ఇప్పుడు అందరము శ్రీ అమ్మ, శ్రీ భగవానుల ఆశీర్వాదాలు స్వీకరిస్తాము. దయచేసి కళ్ళు మూసుకోండి. మీ శ్వాసపై పూర్తి ఎరుక ఉంచి నెమ్మదిగా
శ్వాసను తీసుకుని వదలండి. దయచేసి నెమ్మదిగా కళ్ళు తెరచి శ్రీ అమ్మ, శ్రీ భగవానుల ఉనికిని మీ హృదయంలోనికి తీసుకోండి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఇది ఆశీర్వాదం స్వీకరించే సమయం. శ్రీ అమ్మ, శ్రీ భగవానులు మీ జీవితంలో గొప్ప సమృద్ధి, సంపదలు ప్రవహించాలని, గొప్ప ధ్యేయంతో మీ జీవితాన్ని జీవించాలని ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. గట్టిగా కళ్ళు తెరిచి ఆశీర్వాదం స్వీకరించండి. ఆయతనవానస్మి
Did you immerse in Sri Amma and Sri Bhagavan's ఇప్పుడు శ్రీకృష్ణజీ నుండి ఐశ్వర్యం ధ్యేయం గురించిన జ్ఞానాన్ని మనం పొందుతాము. The world's economic situation has never been as chaotic as it is now. Several millions శ్రీ are unemployed. అమ్మ శ్రీ భగవాన్ల ఆశీర్వాదాలు పూర్తిగా అందుకున్నారా? ఈరోజు మనం గొప్ప ఐశ్వర్యం గొప్ప ధ్యేయం జాగృతం చేసుకోవడానికి లిమిట్లెస్ ఫీల్డ్లోకి ప్రవేశిస్తాము. ఈ సమయంలో ఉన్నంతగా ప్రపంచంలో ఆర్థిక పరిస్థితి ఇంత అస్తవ్యస్తంగా ముందెన్నడూ లేదు. కొన్ని లక్షల మంది వారి ఉద్యోగాలు కోల్పోయారు. ఎన్నో వ్యాపారాలు 30-40% పేదరికంలోకి వెళ్ళిపోయాయి. Give something from your heart to those who are struggling. ఇది సమయం మీ హృదయాలు తెరిచి మీ చుట్టూ ఉన్నవారు పడుతున్న కష్టాలు అభద్రత చూసి మీలాగనే వారు కూడా అని అర్థం చేసుకునే సమయం. ఈ అక్షయ తృతీయ రోజున మరింత పెద్ద హృదయంతో మీకు కావలసింది కొనుక్కోవడంతో పాటు ఏది తిరిగి ఆశించకుండా కృతజ్ఞత కూడా ఆశించకుండా కష్టపడుతున్న వారికి ఏదైనా దానం చేయండి. నేను హామీ ఇస్తున్నాను, భగవంతుని ఆశీర్వాదం అనంతంగా మీకు చేరుతుంది. Wiser purpose and meaningful wealth. What then ఇప్పుడు is meaningful? మనమున్న ఈ గ్లోబల్ క్రైసిస్ సామూహిక మేల్కొల్పుకు పిలుపు. ఆధ్యాత్మిక వికసనకి సమయం. ఆధ్యాత్మిక వికసన అంటే దాని అర్థము మరింత ప్రేమస్థితి, చైతన్యంలో కలిగే పరివర్తన, జ్ఞానవంతమైన ధ్యేయం, అర్థవంతమైన It ఐశ్వర్యం. grows in every direction. Choking అప్పుడు all other అర్ధరహితమైన ధ్యేయరహితమైన ఐశ్వర్యం అంటే ఏమిటి? అది ఒక క్యాన్సర్ లాగా. Such is the nature క్యాన్సర్ అంటే అర్ధరహితమైన ఎదుగుదల. అది అక్కడ ఉండకూడదు. శరీరానికి అది మేలు చేయడం లేదు. దానికి దిశ ధ్యేయం లేదు. అన్ని వైపులకు మిగతా అవయవాలకు ఊపిరి తీస్తూ వాటిని చంపేస్తూ పెరుగుతుంది. అదే స్వార్థం, ప్రేమరాహిత్యపు స్థితిలో నుంచి పుట్టిన ఐశ్వర్యం యొక్క తత్వం కూడా. అది అందరినీ గాయపరుస్తుంది. భూమి తల్లిని గాయపరుస్తుంది. అనుసంధానం లేదా ప్రేమ స్థితి అంటే ఏమిటి? దానికి ఎలా మేల్కొల్పాలి? మీ హృదయంలో ప్రేమ జాగృతం అవ్వాలంటే మీ జీవితాలలో మార్పుకు ప్రయత్నం చేసే వారందరి శ్రమకు చేతనం అవ్వాలి. పొలంలో పనిచేసే రైతు, అతని భార్య, అతని జంతువులు, మట్టిలోని వానపాములు, సూర్యచంద్రులు నీ పళ్ళల్లోకి భోజనం రావడానికి కష్టపడుతున్నారు. మీ చదువు కోసం మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వ్యవస్థ మొత్తం పనిచేస్తోంది. నీ విజయం కోసం ఇంట్లో నీ జీవిత భాగస్వామి, నీ సహోద్యోగులు, నీ అధికారులు, ఆఖరి వ్యక్తి వరకు సహాయం చేస్తున్నారు. survival and security. కరడు కట్టిన మీ హృదయం పగిలినప్పుడు వీళ్ళందరి జీవితాలలో మార్పును తీసుకురావాలనే తపనతో మీరు కదిలిపోతారు. For people around you. ఈ కృతజ్ఞతా స్థితి నుండి పుట్టిన తపన మార్పును సృష్టిస్తుంది. Direction of your మనుగడకు భద్రతకు మించినది. move to solve ఇది మీ ధ్యేయం. like alcoholism and మీ చుట్టూ ఉన్న సమస్యలు మిమ్మల్ని తాకినప్పుడు కూడా మీరు ప్రేమ స్థితికి జాగృతమవుతారు. you may be మీ నైపుణ్యం, మీ మేధస్సును ఉపయోగించి మీ చుట్టూ ఉన్న వారి జీవితాలు సులభతరంగా చేయడానికి, పరిష్కారాలు అందించడానికి ఇష్టపడతారు. breakdown of మీ వృత్తికి లేదా వ్యాపారానికి అదే దిశ నిర్దేశమవుతుంది. technology problems. మీరు సామాజిక సమస్యలైన మద్యము, గృహహింస, పేదరికం, నిరక్షరాస్యత లాంటివి కూడా పరిష్కరించడానికి ముందుకు సాగవచ్చు. మీరు పనిచేసే కంపెనీలోని వ్యవస్థలలో లోటుపాట్లు, వివిధ డిపార్ట్మెంట్ మధ్య ఉన్న తారతమ్యాల లాంటి సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా పూనుకోవచ్చు. సాంకేతిక సమస్యలైన శక్తి వనరుల క్షీణత, నీటి కొరత, రవాణా విషయాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని ప్రేరణ కలగవచ్చు. మీ హృదయం ఇటువంటి కరుణా స్థితికి జాగృతమైనప్పుడు సమస్యలు వాటిని తప్పకుండా పరిష్కరించడానికి ముందంజ వేస్తారు. Remember the sacred law of ఇది మీ సొంత ఆశయానికి, ముఖ్యత్వానికి మించి మీ జ్ఞానవంతమైన ధ్యేయం అవుతుంది. మిమ్మల్ని మీరు ప్రశ్నించండి, మీ కెరియర్ని, బిజినెస్ ఏమి నడిపిస్తున్నది? అభద్రత, అత్యాశ, పోల్చుకోవడం నుంచి పుట్టిన ధ్యేయమా, లేదా కృతజ్ఞత, కరుణల నుండి పుట్టినటువంటి ధ్యేయమా?
విశ్వం యొక్క ఈ పవిత్ర సిద్ధాంతాన్ని గుర్తుంచుకుందాం. సమస్త శ్రేయస్సుకు సహకరించేది మాత్రమే వర్ధిల్లుతుంది. తనని తాను సేవించుకుంటూ ఇతరుల శ్రేయస్సును గాయపరిచేది వినాశనం అవుతుంది. రాబోయే సవాళ్లు తట్టుకొని అర్థవంతమైన ఐశ్వర్యం సృష్టించడం కోసం సహాయం చేయడానికి నేను, ప్రీతాజీ మిమ్మల్ని దైవీకమైన లిమిట్లెస్ ఫీల్డ్లో మెడిటేషన్లోకి తీసుకొని వెళ్తున్నాము. మీ దైవీక బ్రహ్మగర్భస్థానము తేజోవంతమై మీలో ప్రేమ స్థితి నిండి మీరు మీ జీవితంలో జ్ఞానవంతమైన ధ్యేయం వైపుకు ప్రయాణిస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రీతాజీ ముందుకు తీసుకొని వెళ్తారు. కొద్ది క్షణాలు మీ చేతులు కాళ్ళు స్ట్రెచ్ చేయండి. శ్వాస దీర్ఘంగా తీసుకుని శ్వాసను వదిలేటప్పుడు మీ ముఖంపై అందమైన చిరునవ్వును తీసుకురండి. మళ్ళీ ఇంకొకసారి శ్వాసను దీర్ఘంగా తీసుకుని శ్వాసను వదిలేటప్పుడు మీ ముఖంపై చిరునవ్వును తీసుకురండి. అలాగే మరొక 2 మార్లు చేయండి. మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీ వెన్ను నిటారుగా ఉంచి స్థిరంగా సౌకర్యంగా కూర్చోండి. ఇప్పుడు మనం శ్రీ ప్రీతాజీని మనకు జ్ఞానాన్ని అందచేయడానికి ఆహ్వానిస్తాం. తరువాత లిమిట్లెస్ ఫీల్డ్ మెడిటేషన్ ఉంటుంది. నమస్తే. ఈరోజు చాలా పవిత్రమైన పర్వదినం, అక్షయ తృతీయ. హిందువులకు చాలా మంగళకరమైన రోజు. అక్షయ తృతీయ వైశాఖ మాసం 3వ రోజు శుక్లపక్షం నాడు వస్తుంది. ఈరోజు సూర్యచంద్రులిద్దరూ వారి తేజోవంతమైన కాంతి వెలుగులని, మంగళకరమైన ప్రాణశక్తులని భూమి తల్లిపై ప్రసరింపచేస్తారు. ఈరోజు మనందరి జీవితాలలో దైవానుగ్రహం సుభిక్షంగా ప్రసరిస్తుంది. భారతీయ పురాణ గాథలలో ఈరోజు ఎంతో మంది భక్తులకు భగవంతుడు సాక్షాత్కరించడం, సంపదలను, ఐశ్వర్యాలను వరాలుగా ఇచ్చినట్లు చెప్పబడింది. ఈరోజు మీరు దాన ధర్మాలు చేయడానికి చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు మీరు ఏమి ఇస్తారో అది ఎన్నో రెట్లుగా తిరిగి అనంతమైన ఆశీర్వాదాలుగా మీకు, మీ కుటుంబానికి వస్తుంది. ఈరోజు లిమిట్లెస్ ఫీల్డ్ మెడిటేషన్ మనలోని ప్రతి ఒక్కరికి భగవంతుడు సంపద, సమృద్ధి రూపంలో మనలో ప్రవహించడానికి చైతన్య ద్వారాలను తెరుస్తుంది. ఈ విశ్వం ముందుకు కొనసాగటానికి కారణం ఒకే ఒక బలీయమైన శక్తి, అదే వృద్ధి. సుమారుగా గత 450 కోట్ల సంవత్సరాలుగా ఈ భూమి తల్లికి ఏమి జరిగింది? మహా అద్భుతమైన ఒక అభివృద్ధి ప్రక్రియ. అదే ఈ సమయంలో మన అందరినీ కలిసి జీవించేలా చేసింది. మన శరీరాలు ఎదుగుతాయి, చెట్లు పెరుగుతాయి, సమస్త జీవరాశి ఎదుగుతుంది. ఏదైనా ఈ అభివృద్ధి ప్రక్రియలో కొనసాగకపోతే అది క్షీణిస్తుంది, దిగజారిపోతుంది, అంతమైపోతుంది. ఇదే మన విద్య, వృత్తి, వ్యాపారం, ఐశ్వర్యం, విజయాలకు కూడా వర్తిస్తుంది. మనం ఎదుగుతూ అయినా ఉన్నాము లేదా క్షీణిస్తున్నాము. ప్రపంచంలో చాలా సంస్కృతులలో ప్రగాఢమైన నమ్మకం ఒకటి ఉంది. అదేమంటే మనిషి జీవితంలో ప్రతి 30 సంవత్సరాలకి దశ మారుతుంది అని. 30 సంవత్సరాలు బాగా ఎదిగిన వ్యక్తి తరువాత 30 సంవత్సరాలు క్షీణిస్తాడు, మరలా తిరిగి పైకి ఎదుగుతాడు అని.
ఇదే సిద్ధాంతం సంస్థలకు, కార్పొరేట్లకు, వ్యాపారాలకు కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం మన ఆపద సమయం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి దశ అంతమవుతున్న సమయమా ఇది? ఈ చక్రాన్ని ఎలా ఆపాలి? మన జీవితంలో ఎలాగ స్థిరమైన అభివృద్ధిని, పురోగతిని సృష్టించాలి? విశ్వంలో పనిచేస్తున్న ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని మీతో పంచుకుంటాను. ఎన్నో జీవరాశులు, జీవజాతులు ఇదే విశ్వ సిద్ధాంతంపై ఆధారపడి జీవిస్తాయి. అటువంటి జాతికి చెందినవే కాలిఫోర్నియాలోని సీక్వోయా రెడ్ వుడ్ చెట్లు. ప్రపంచంలోని దాదాపు 35 అంతస్తుల ఎత్తు పెరిగే ఎత్తైన చెట్లు. వాటి జీవిత కాలం కనీసం 3000 సంవత్సరాలు. ఎలాగ అంత పెద్ద చెట్లు గాలికి, తుఫానుకి తట్టుకుని అన్ని సంవత్సరాలు బ్రతకగలుగుతున్నాయి? మనం అనుకోవచ్చు, అంత ఎత్తైన చెట్లకు భూమి లోపలికి బాగా పాతుకుని ఉన్న బలీయమైనటువంటి వేర్లు దానికి సపోర్ట్ చేస్తుంది అని. అయితే విషయం అది కాదు. స్వీకోయా రెడ్వుడ్ చెట్లకు వేర్లు పైపైన కేవలం 10 అడుగుల లోతుకే ఉంటుంది. అయితే ఎప్పుడు ఈ చెట్లు పడిపోవు. పెద్ద పెద్ద గాలులు, భూకంపాలు, మంటలు, తుఫానులు, వరదలు అన్నింటినీ చాలా సులభంగా తట్టుకుంటాయి. కేవలం 10 అడుగులకి వేళ్లు పాతుకుని ఉన్న అంత పెద్ద చెట్టు అన్ని వేల సంవత్సరాలు ఎలా నిలుస్తున్నాయి? ఇంత ఎత్తైన ఈ పెద్ద చెట్ల రహస్యం ఏమంటే, వాటి వేర్లు మనుషుల సైన్యంలాగా చేతులు ఒకరికొకరు పెనవేసుకుని బలంగా నిలుచుకుని ఒకదానికి మరొకటి ఆధారంగా ఉంటాయి. అవి వాటి జీవితానికి ఎదురయ్యే కష్టాలకు క్రింద పడిపోకుండా నిరోధిస్తాయి. ఈ చెట్లు చాలా దగ్గరగా పెరుగుతూ పోషకాహారానికి ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. ప్రతి రెడ్వుడ్ ట్రీ దాని బలాన్ని, సామర్థ్యాన్ని మిగతా రెడ్వుడ్ ట్రీస్కి అందచేస్తాయి. ఈ రహస్య సిద్ధాంతం ఏమి చెబుతుందంటే, మీరు ఎదుటివారి శ్రేయస్సుకు సహకరించినప్పుడు మాత్రమే విశ్వం మీ ఎదుగుదలకు సహకరిస్తుంది. చాలా మందికి ఎదుగుదల అంటే అంకెలు పెరగడం, నైపుణ్యం, శక్తి సామర్థ్యాలను పెంచడం అనుకుంటారు. చాలాసార్లు ఎదుగుదల అంటే మిగతా వారికి సంబంధం లేకుండా కేవలం తమపై తాము వారి లక్ష్యాలను సాధించటం కోసం సమయాన్ని, శక్తిని వెచ్చించటమని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు, కృష్ణాజీకి సుస్థిరమైన అభివృద్ధి అంటే ఒక మహా సంభవం. అది కేవలం ఎవరైతే వారి నుండి మిగతా ప్రపంచం వేరు కాదు అని చూస్తారో వారికి మాత్రమే జరుగుతుంది. అటువంటి వారు వారి శ్రేయస్సును, సంతోషాన్ని అందరిలోనూ పెద్ద ఎత్తున చూస్తారు. ఆ ఎరుక నుండే వారు నిరంతరం వారి చుట్టూ జీవించే వారికి కూడా సహాయం చేస్తారు. ఈరోజు మనం ఐశ్వర్యం, సమృద్ధి మన జీవితాలలో ప్రవహించాలని కోరేటప్పుడు ఈ జ్ఞానాన్ని మన హృదయంలో నిలుపుకుందాం. మన ఎదుగుదల మన జీవితంలో భాగం పంచుకునే వారికి అందించే ఆనందం, ఐశ్వర్యంలో వస్తుంది. మన తాత ముత్తాతలు, తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, కన్నబిడ్డలు, మనుమలు, మన జీవితంలోని ప్రతి బాంధవ్యం మనలోని భాగమే. వారి భయాలు, ఒంటరితనం, నిరాశ నుండి వేరుగా మనం ఎలా సంతోషంగా ఉండగలం? మన సహోద్యోగులు, మనతో పనిచేసేవారు అందరూ మనలోని భాగమే. ఎలాగ వారి ఓటమి, కొరత నుండి వేరుగా మన విజయం, ఐశ్వర్యం ఉంటుంది? మన శరీరంలో కూడా ఒక అణువు ఆరోగ్యంగా ఉండాలంటే చుట్టూ ఉన్న మిగతా అణువులు ఆరోగ్యంగా ఉండాలి. లిమిట్లెస్ ఫీల్డ్లో అందరం కలిసి ఒకటిగా ఏకమైనప్పుడు మన హృదయంలో ఒక సంకల్పం తీసుకుందాం. ఈ క్షణం నుండి మన విజయం, ఐశ్వర్యం కోసం ఎవరంతా మనతో కలిసి పనిచేస్తున్నారో వారికి సహాయం చేస్తాం. ఇక నుండి మన ఆర్థిక సమృద్ధికి ఒంటరిగా కాకుండా ఎంతమందిని వీలైతే అంతమందిని మనతో ముందుకు తీసుకుని వెళ్దాం. మనల్ని మనం ఈ భూమిపై వర్ధిల్లే ప్రతి మనిషి, ప్రతి జీవరాశి పట్ల భూత దయను కలిగి ఉందాం. ఈ రోజు అక్షయ తృతీయ పర్వదినం.
మన చైతన్యాన్ని జాగృతం చేయడానికి చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు సూర్యచంద్రులిద్దరూ వారి శక్తులు సమృద్ధిగా మనకు లభ్యమయ్యేటువంటి రోజు. మన పూర్వీకులు ఈ రెండు ప్రాణశక్తులను మానవ చైతన్యాన్ని జాగృతం చేయడానికి ముఖ్యమైన శక్తి ప్రవాహకాలుగా గుర్తించి ఉన్నారు. సూర్యశక్తిని పింగళ నాడి ద్వారా, చంద్రశక్తి ఇడా నాడి ద్వారా స్వీకరిస్తాం. నాడులు మన శరీరం అంతా ప్రవహించే సూక్ష్మ శక్తి మార్గాలు. మన పూర్వీకులు ఈ రెండు ముఖ్యమైన నాడులను మన మెదడులోని రెండు భాగాలకు శక్తినిచ్చేవిగా చూసి ఉన్నారు. మన శ్వాసను తీసుకున్నప్పుడు చంద్రశక్తి మన ఎడమ నాసిక రంధ్రం ద్వారా ప్రవహించి మన కుడివైపు మెదడు భాగాన్ని ఉత్తేజితం చేస్తుంది. సూర్యశక్తి కుడి నాసిక రంధ్రం ద్వారా ప్రవహించి ఎడమవైపు మెదడు భాగాన్ని ఉత్తేజితం చేస్తుంది. రెండు శక్తులు కలిసి ప్రవహించినప్పుడు మెదడులోని రెండు భాగాలు కలిసి సంపూర్ణంగా ఉత్తేజితం అవుతుంది. పవిత్రమైన లిమిట్లెస్ ఫీల్డ్ సమయంలో మీ హృదయ కమలంలో ఐశ్వర్య రూపంలో భగవంతుని సాక్షాత్కారం కలిగి మీలోనే ఎప్పటికీ కొలువై ఉంటారు. ఇప్పుడు మనం లిమిట్లెస్ ఫీల్డ్లోకి ప్రవేశిస్తాం. అందరూ దయచేసి స్థిరంగా కూర్చోండి. పూర్తి మౌనం పాటించండి. మరికొద్ది నిమిషాలలో లిమిట్లెస్ ఫీల్డ్ మెడిటేషన్ చేస్తాము. మీ తొడలపై చేతులను ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉంచండి. మీ రెండు చేతుల బొటనవేలు మొన మీ చూపుడు వేలు మొనలను తాకించి ఉంచండి. దీర్ఘంగా మీ ఛాతీలోకి శ్వాసను తీసుకుని వదలండి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. మీ సోల్ సర్కిల్ లేదా మీ జీవితంలో ముఖ్యమైన వారి యొక్క చేతులను పట్టుకున్నట్లుగా అంతరంగంలో చూస్తూ వారి జీవితం ఆనందంగా క్షేమంగా ఉండాలని కోరుకోండి.
ఇప్పుడు మీ చేతులను హృదయంపై నమస్కార ముద్రలో ఉంచి ఈ లిమిట్లెస్ ఫీల్డ్లో గొప్ప ఐశ్వర్యం, జ్ఞానవంతమైన ధ్యేయము మీ జీవితంలో ప్రవహించాలని మీ దైవాన్ని లేదా ఈ విశ్వాన్ని ప్రార్థించండి. మీ చేతులను రిలాక్స్ చేయండి. ఇప్పుడు శక్తివంతమైన ఏక మంత్రం హంస సోహం ఏకం జపిస్తాము. ఈ మంత్రం జపించినప్పుడు మీరు వ్యాప్తి చెంది మీరు మీ దైవంలోనికి, మీ దైవం మీలోనికి ప్రవహిస్తుంది.
మీ మెదడు మధ్య భాగంలోని తేజోవంతమైన బ్రహ్మగర్భంపై ఉంచండి. మీ చైతన్యం గొప్ప ఐశ్వర్యానికి, జ్ఞానవంతమైన ధ్యేయానికి జాగృతమవ్వాలని సంకల్పం తీసుకోండి. ఇప్పుడు శ్రీ ప్రీతాజీ, శ్రీకృష్ణజీ మిమ్మల్ని అనంత చైతన్యంలోనికి తీసుకుని వెళ్తారు. మీ ఎరుకను మీ ఛాతీ మధ్య భాగంలో ఉంచండి. ఈ సమయంలో మీ కుడి చేతి చూపుడు వేలు మొన మీ బొటన వేలి మొనతో తాకించి ఆ మొనలను మీ ఛాతీ మధ్య భాగం తాకిస్తున్నట్లుగా ఉంచాలి. శ్రీం అనే మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు భగవంతుడిని ఐశ్వర్య చైతన్యంగా మీ హృదయ కమలంలోనికి రమ్మని, ఎప్పటికీ మీలో కొలువై ఉండమని ఆహ్వానిస్తాము.
ఇప్పుడు ప్రతి మనిషి వారి శరీరంలోని జబ్బు నుండి, మనసులోని ఆందోళన నుండి విముక్తి పొందాలని, భూమి తల్లితో మానవులంతా అనుసంధానంగా ఉండాలి అని ప్రార్థించండి. దేహి సౌభాగ్యమారోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. దయచేసి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీ అందరితో ఈ విధంగా అనుసంధానం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ప్రయాణం చేయడానికి మీకు అనుకూలించినప్పుడు తప్పక ఏకం క్షేత్రాన్ని దర్శించండి. లిమిట్లెస్ ఫీల్డ్లో పొందిన ఫలితాలను కొనసాగించడానికి శ్రీ ప్రీతాజీ ద్వారా గైడ్ చేయబడిన డైలీ మెడిటేషన్ అభ్యాసం కొరకు బ్రీదింగ్ రూమ్ యాప్ను దయచేసి విజిట్ చేయండి. నమస్తే.